నెక్స్ట్ క్వశ్చన్, బీబీ నగర్ ఉదాంతం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు జరిగింది? 1948 జనవరి 10న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ పోలో అనంతరం నిజాం భద్రతా సంఘానికి తన ఫిర్యాదును ఉపసంహరిస్తూ ఎప్పుడు కేబుల్ను పంపాడు అని అడుగుతున్నాడు. ఎప్పుడు పంపిడు మరి? 1948 సెప్టెంబర్ 23న. ఓకేనా. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇయర్స్ గుర్తుండాలి అని ఒక వరుస క్రమంలో చూద్దాం. మొదటగా ఏంటి, మన నిజాం ఏం చేసిండు, ఒక కేబుల్ గ్రామ్ ద్వారా యుఎన్ఓకు ఫిర్యాదు పంపిండు భద్రతా మండలికి. ఎప్పుడు? 1948 ఆగస్టు 21న. ఆ తర్వాత మళ్ళీ మోయిన్ నవాబ్ జంగ్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని యుఎన్ఓలకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు అంటే 1948 సెప్టెంబర్ 10న. మరి ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది అంటే 1948 సెప్టెంబర్ 13 నుండి 17న. మరి మన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కే మున్షిని ఎప్పుడు కలిసి లొంగిపోతున్నట్టు చెప్పిండు అంటే 1948 సెప్టెంబర్ 17న. ఓకేనా. అట్లనే మన ఈఎల్ ఎడ్రూస్ ఉన్నాడు కదా, మన హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి. ఈయన ఎప్పుడు లొంగిపోయాడు భారత సైన్యానికి అంటే 1948 సెప్టెంబర్ 18న. సెప్టెంబర్ 18న. మరి మన హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్గా జేఎన్ చౌదరి ఎప్పుడు నియమితులయ్యారు అంటే కూడా అది కూడా 1948 సెప్టెంబర్ 18న. ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, ఫిర్యాదును ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు ఆయన రేడియోలో ప్రకటించినట్టు. ఎప్పుడు అంటే 1948 సెప్టెంబర్ 23న. ఓకే. ఆ తర్వాత జేఎన్ చౌదరి ఎప్పటి వరకు గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే 1949 డిసెంబర్ 31 వరకు. ఈ ఇయర్స్ అన్ని వరుస క్రమంలో మనం గుర్తుంచుకుంటే, ఒక ఆర్డర్లో గుర్తుంచుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఎవరు 1948 సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య నిజాం రాజ్యంపై జరిగిన చర్యకు పోలీస్ చర్య అని నామకరణం చేశారు? ఎవరు? సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారి ఎవరు? అప్పటి భారతదేశపు గవర్నర్ జనరల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు ఈ క్రింది వారిలో స్వీకరించినది ఎవరు? ఎవరు? జేఎన్ చౌదరి. ఓకేనా. ఇంతకుముందు చూసినాం కదా మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు ఆపరేషన్ పోలో అనే గ్రంథాన్ని రచించారు? ఇంకెవరు? జేఎన్ చౌదరి. ఇది కూడా. ఓకేనా. జేఎన్ చౌదరి యొక్క దురాగతాలపై వేయబడిన కమిటీ పేరు ఏమిటి? ఏ కమిటీ? పండిత్ సుందర్లాల్ కమిటీ. ఓకేనా. ఎప్పుడైతే ఈ జేఎన్ చౌదరి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ అయిందో, కొంచెం కేంద్ర ప్రభుత్వ పరోక్షమైన అండదండలతో కమ్యూనిస్టులతో పాటు ముస్లిం ప్రజలపై దాడులను ముమ్మరం చేయడమే కాకుండా మారణ హోమాన్ని కూడా సృష్టించాడనమాట. ఇలా చేయడం వల్ల చాలామంది మరణించారు. దానివల్ల ఏమైందంటే ఈ విషయం మన నెహ్రూకి తెలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసిండు. అదే పండిత్ సుందర్లాల్ కమిటీ. ఆయనే దానికి చైర్మన్. మరి సభ్యులు ఎవరు అంటే కాజీ అబ్దుల్ గఫార్, మౌలానా అబ్దుల్ మిస్త్రీ. మరి కార్యదర్శులు ఎవరు అంటే ఫరూక్ సియర్ మరియు పివి అంబుల్కర్. మరి ఇది నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే డిసెంబర్ 21, 1949లో. ఓకేనా. దీన్ని ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1949 అక్టోబర్ నెలలో. మరి ఇది నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే డిసెంబర్ 21, 1949. మన పండిత్ సుందర్లాల్ కమిటీ నివేదిక అప్పుడు ఇచ్చారు. కానీ అప్పుడు దాన్ని వెలుగులోకి తేలేదు. ఎందుకంటే చాలామంది మరణించారు, చాలామంది చంపబడ్డారు. కాబట్టి మళ్ళీ గొడవలు అయితే హిందూ ముస్లింల మధ్య కానీ ఏదో రకంగా గొడవలు అయితే అన్నట్టు దాన్ని అప్పుడు వెలుగులోకి తీసుకురాలేదు. మరి ఇది ఎప్పుడు వచ్చిందంటే 2013లో యూపీఏ ప్రభుత్వం మన మన్మోహన్ సింగ్ ఉన్న ఆ సమయంలో ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలోని లైబ్రరీలో ఈ నివేదికను అందుబాటులోకి తెచ్చారన్నమాట. ఇవన్నీ మనకు గుర్తు రావాలి పండిత్ సుందర్లాల్ కమిటీ అంటూనే. పండిత్ సుందర్లాల్ కమిటీ గురించి ఇచ్చారు. పండిత్ సుందర్లాల్ కమిటీకి సంబంధించి సరికానిది ఏంటో అడుగుతున్నాడు. పోలీస్ చర్య అనంతరం జేఎన్ చౌదరి నాయకత్వంలోని భారత సైన్యం హైదరాబాద్లోని ముస్లిం ప్రజలను మరియు అనేక మంది కమ్యూనిస్టులను బలిగొన్నది అని ఈ నివేదిక యొక్క సారాంశం. కరెక్టే. ఈ కమిటీ హైదరాబాద్ ప్రాంతంలో పర్యటన 1948 నవంబర్ 29 నుండి డిసెంబర్ 21 వరకు. ఇక్కడ 1948 అని ఇచ్చిండు. కాదు, ఇది రాంగ్. 1949లో ఇది పర్యటించింది. అసలు ఈ కమిటీ ఏర్పడిందే 1949లో. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇది రాంగ్. కమిషన్ యొక్క అధ్యక్షుడు పండిత్ సుందర్లాల్, సభ్యులు కాజీ అబ్దుల్ గఫార్ మరియు యూసఫ్ అలీ. ఇది రాంగ్. ఇక్కడ యూసఫ్ అలీ కాదు, మౌలానా అబ్దుల్ మిస్త్రీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. 2013లో ఈ కమిటీ నివేదికను యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఇది కరెక్టే. ఇక్కడ సరైనది ఓన్లీ 1 మరియు 4 మాత్రమే, మిగతావి 2 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఎవరు పౌర ప్రభుత్వంకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు అని అడుగుతున్నారు. ఎవరు? కేఎం వెల్లోడి. కేఎం వెల్లోడి ఏంది? ఎంకే వెల్లోడి. కేఎం వెల్లోడి కాదు. ఇక్కడ ఆన్సర్ ఎంకే వెల్లోడి. ఎంకే వెల్లోడి యొక్క పూర్తి పేరేంటి అంటే ముల్లత్ కడింగి వెల్లోడి మీనన్. ఏంటి? ముల్లత్ కడింగి వెల్లోడి మీనన్. ఈయన కేరళకు చెందినవాడు.
నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1950 జనవరి 26న. ఎప్పుడు? 1950 జనవరి 26న హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, పౌర ప్రభుత్వంలో ఈ క్రింది వారిలో ఎవరు రాజు ప్రముఖగా నియమించబడ్డారు? ఎవరిని అడిగినా చెప్తారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. పౌర ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరు? హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? ఎన్జి అయ్యంగార్. అరవముదు అయ్యంగార్ కాదు, ఎన్జి అయ్యంగార్. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ చర్య అనంతరం మిలిటరీ పౌర ప్రభుత్వం కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరికానిది ఏంటిదని అడుగుతున్నాడు. సరికానిది అని ఒకటి గుర్తుంచుకోండి, సరిపోద్ది. హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ పోలీస్ ఎక్సైజ్ శాఖలలో పనిచేసే వేలాది మంది ముస్లింలను తొలగించిన వీరి స్థానంలో నాన్ ముల్కీలను నియమించారు. జయన్ చౌదరి ఆధ్వర్యంలోని మిలిటరీ ప్రభుత్వం హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ను 1949 నవంబర్ 1న నిజాం చేత ఫార్ములా జారీ చేయించింది. ఈ ఫార్ములాలో మరోసారి ఆర్టికల్ 39 సవరించడం జరిగింది. పైవన్నీ సరైనవే. ఓకేనా, ఈ మూడు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరిలో హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎవరు మాట్లాడుతూ నాన్ ముల్కీ ఉద్యోగులకు కాలపరిమితి ప్రకటించి ఆ తర్వాత ఉద్యోగాలలో ముల్కీలను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంటే కేవీ రంగారెడ్డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1949 ముల్కీ రెగ్యులేషన్ 1A 1C నిబంధనలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల సందర్భంగా తప్పనిసరిగా పాటించనక్కర్లేదని పౌర ప్రభుత్వం సర్క్యులేషన్ను ఎప్పుడు జారీ చేసింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు మరి? 1950 జూన్. ఎప్పుడు? 1950 జూన్లో. హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించారు అని అడుగుతున్నారు. ఏ సంవత్సరంలో నిర్వహించారు మరి అంటే 1952 ఫిబ్రవరిలో మన హైదరాబాద్ శాసనసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో హైదరాబాద్లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉండడంతో ఏ పార్టీ పేరుతో పోటీ చేసింది అని అడుగుతున్నారు. పీడిఎఫ్ పార్టీ పేరుతో పోటీ చేసింది. పీడిఎఫ్ అంటే ఏంటి మరి? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. ఏంటి? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి మన అప్పుడు హైదరాబాద్లో అంటే 16 జిల్లాలు ఉన్నాయి. ఈ 16 జిల్లాల నుండి 14 జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ ఒక 2 జిల్లాలకు వెళ్ళి మన ఈ సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ వీళ్ళు కాదు కదా, పీడిఎఫ్ నుంచి పోటీ చేశారు కదా. ఈ పీడిఎఫ్ పార్టీని వాళ్ళకు సీట్లు ఎక్కువ వచ్చాయి 2 జిల్లాలు. ఏంటి ఆ 2 జిల్లాలు అంటే ఒకటి నల్గొండ, మరొకటి వరంగల్. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఎక్కువ ఈ పీడిఎఫ్ పార్టీ వారికి సీట్లు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సరికాని వాక్య ఏంటి అని అడుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన స్థానాల సంఖ్య 93, ఓట్ల శాతం 41.86%. పీడిఎఫ్ పార్టీ గెలుపొందిన స్థానాల సంఖ్య 42, ఓట్ల శాతం 20.76%. పీజెంట్ పార్టీ 10 సీట్లు వచ్చినాయి, సోషలిస్ట్ పార్టీకి 11 వచ్చినాయి. అండ్ 4 ఆన్సర్, పైవన్నీ సరైనవే. మరి సరికానిది గుర్తించమంటున్నాడు. ఆన్సర్ ఏంటి? ఇక్కడ అన్ని పైవన్నీ సరైనవే అని ఇచ్చాడు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి 93 సీట్లు వచ్చినాయి, గుర్తుంది నాకు. పీడిఎఫ్ పార్టీకి కూడా 42. కానీ ఈ శాతాలు అనేది నాకు గుర్తులేదు. మీకు కూడా గుర్తుందా? గుర్తుండకపోవచ్చు, మనం అంతగా కేర్ తీసుకోం, కానీ గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి 41.86% కాంగ్రెస్ పార్టీకి, 20.76% పీడిఎఫ్ పార్టీకి స్థానాలన్నీ వచ్చినాయి అన్నమాట. ఒకసారి మనం ఎన్నికల ఫలితాలు చూద్దాం. ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు అవి గెలిచిన స్థానాల గురించి వరుసగా చూద్దాం, మనకు ఒక ఐడియా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు చెప్పుకున్నాం 93, పీడిఎఫ్ పార్టీకి 42, సోషలిస్ట్ పార్టీకి 11, పీజెంట్ అండ్ వర్కర్స్ పార్టీకి 10, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీకి 5, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 14 వచ్చిన వారికి స్థానాలు. మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 175. ఓకేనా. ఒక సపరేట్ తెలంగాణలో చూద్దాం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది. కాంగ్రెస్ పార్టీకి 46 వచ్చినాయి, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ పార్టీకి 35 వచ్చినాయి, సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్కు 5, ఇండిపెండెంట్లకు 3. తెలంగాణలో మొత్తం సీట్లు 101. ఓకేనా. फ्रेंड्स के साथ ट्रिप प्लान की थी और उसके लिए पैसे चाहिए तो ग्लो रोड से रीसेलिंग करके अर्न की। మొత్తం సీట్లు 101. ఓకేనా. కానీ మన ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య మొత్తం ఎంత అంటే 175. అందులో తెలంగాణ ప్రాంతం నుండి శాసనసభ్యులు 95, మరాఠవాడ ప్రాంతం నుండి 44, కన్నడ ప్రాంతం నుండి 36, ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందిన వారిని ఒకరు నియమించారు. అలా గుర్తుంచుకోవాలి. మనం 101 అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా. ఇది తెలంగాణకు 95, మరాఠవాడ 44, కన్నడ 36 శాసనసభ్యులు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా అడగొచ్చు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
1952లో లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఈ క్రింది వారిలో ఎవరు దేశంలోనే అధిక మెజారిటీతో గెలుపొందారు? రావి నారాయణ రెడ్డి. ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేయడమే. ట్రెండ్ సెట్ చేసిండు అప్పుడే రావి నారాయణ రెడ్డి. మన నెహ్రూ కంటే కూడా ఈయనకి ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1952 హైదరాబాద్ సభకు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ అధిక మెజారిటీ సాధించింది? ఏ పార్టీ అధిక మెజారిటీ సాధించింది? మరి కాంగ్రెస్ పార్టీ. 1952 హైదరాబాద్ సభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీ సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. 1952లో ఎవరి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది? ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మరి ఏ రోజున ఈయన కింగ్ కోటి ప్యాలెస్లో ప్రమాణ స్వీకారం చేశారు అంటే 1952 మార్చ్ 6న ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా. హైదరాబాద్ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్గా వ్యవహరించినది ఎవరు? ఎవరు? కాశీనాథరావు వైద్య. ఎవరు? కాశీనాథరావు వైద్య. మరి పంపనగౌడ సక్రియప్పనో సిక్రియప్పనో మరి ఏదో ఒకటి. ఆయన ఏంటి అంటే డిప్యూటీ స్పీకర్. ఓకేనా. ఈయన డిప్యూటీ స్పీకర్, ఈయన స్పీకర్. ఓకేనా. మరి ఈయన దేశపాండే ఎవరు? ఇక్కడ వీడి దేశపాండే అంటే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఈయనది మరాఠవాడ ప్రాంతం, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కుండా వెంకట రంగారెడ్డి పేరు ఇచ్చింది కాబట్టి చూద్దాం. ఆయన కేవీ రంగారెడ్డి అంటాం కదా. మరి ఆయన ఒక మంత్రి. ఆయన ఏ శాఖ తీసుకున్న? ఫారెస్ట్ మరియు రెవెన్యూ. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సరికాని జత గుర్తించండి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు వీడి దేశపాండే, ఇంతకుముందే చెప్పుకున్నాం, కరెక్టే. డిప్యూటీ స్పీకర్ పంపనగౌడ సక్రిప్ప, ఇది కూడా కరెక్టే. అండ్ ప్రతిపక్ష పార్టీ పీడీఎఫ్ పార్టీ, కరెక్టే. ఆర్థిక శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి అసలుకే కాదు. మర్రి చెన్నారెడ్డి వచ్చేసి వ్యవసాయ శాఖ, అంటే అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఈ శాఖలన్నీ ఆయన కిందనే ఉన్నాయి. బట్ ఆర్థిక శాఖ ఈయన దగ్గర లేదు, ఈయనది కాదు. మరి ఆర్థిక శాఖ ఎవరిది అంటే వినాయకర్రావు విద్యాలంకర్. ఎవరు? వినాయకర్రావు విద్యాలంకర్. ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, కస్టమ్స్, ఇండస్ట్రీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడు అంటే వినాయకర్రావు విద్యాలంకర్. ఎవరు? వినాయకర్రావు విద్యాలంకర్. ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, కస్టమ్స్, ఇండస్ట్రీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సికింద్రాబాద్ నుండి ఎన్నికైన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి అంటే కథమే, మనం ఇక 4-5 పేర్లు వద్దు, ఒకరే పేరు. విబి రాజు ఒకటే గుర్తు రావాలి మనకు అంతే. విబి రాజు గురించి మన వి ప్రకాష్ బుక్లో ఘోరంగా చెప్పిళ్ళు. అది పక్కన పెడితే ఆయన ఏ శాఖ ఇక్కడ మరి మన ప్రజాప్రభుత్వం బూర్గుల ప్రభుత్వంలో అంటే మన లేబర్ ఇంకా రెవెన్యూ ప్రణాళిక శాఖ. ఓకేనా. లేబర్, రెవెన్యూ, ప్రణాళిక శాఖ విబి రాజ్ది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఆయన. దిగంబర్ రావు బిందు హోం, న్యాయ, రిహబిలేషన్. కేవీ రంగారెడ్డి ఫారెస్ట్, రెవెన్యూ. వినాయకర్రావు విద్యాలంకర్ ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, కస్టమ్స్, ఇండస్ట్రీస్. జిఎస్ మేల్కోటే పబ్లిక్ వర్క్స్ అండ్ లేబర్. నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ అంటే పబ్లిక్ హెల్త్, మెడికల్, రూరల్, రీకన్స్ట్రక్షన్. మర్రి చెన్నారెడ్డి అంటే అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. గోపాలరావు ఎగ్బోర్డే చూసినట్లయితే ఎడ్యుకేషన్ అండ్ లోకల్ గవర్నమెంట్. దేవి సింగ్ చౌహాన్ చూసినట్లయితే సమాచార శాఖ. ఆపరేషన్ పోలో సమయంలో భారత ఆర్మీ జనరల్ ఎవరు? ఎవరు? నేను చెప్పిన కదా ఫస్ట్ పార్ట్లో, జనరల్ బూచర్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎప్పుడు స్థాపించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు స్థాపించారు మరి? 1947 ఏప్రిల్ 27న. 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఎవరు స్థాపించారు? నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు మరి? మొదటి సాలార్జంగ్. ఎవరు? మొదటి సాలార్జంగ్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉనికిని ఎప్పుడు కోల్పోయింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1952లో. ఎప్పుడు? 1952లో. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది? ఒకరు చైర్మన్, 5 సభ్యులు. ఒకరు చైర్మన్, 5 సభ్యుల లెక్క ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యంకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేశం ఏది? సిరియా దేశం. హైదరాబాద్ రాజ్యంకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది సిరియా దేశం. జేఎన్ చౌదరి ఏ రోజున మొదటి సంస్కరణలు నిజాం చేత ఫార్ములా జారీ చేయించాడు? జేఎన్ చౌదరి ఏ రోజున మొదటి సంస్కరణలో ఫార్ములా జారీ చేయించాడు నిజాం చేత అని అడుగుతున్నాడు. ఏ రోజున మరి?
1949 ఫిబ్రవరి 6న. ఒకసారి 1952 ముల్కీ ఉద్యమం గురించి చెప్తాను. తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసి ముందుకెళ్ళండి, తెలియని వాళ్ళు వినండి. 1952 ముల్కీ ఉద్యమం మనతోనే మనకు గుర్తు రావాల్సింది మొదటి పేరు పార్థసారథి. ఆయనతోనే మొదలైంది. అంటే ఆయన మంచోడని కాదు, అంటే ఆయన గొప్ప నాయకుడు, ఆయన చేసిందని కాదు, ఆయన చేసిన కొన్ని పనుల వల్లనే ఆ ఉద్యమం అనేది మొదలైంది. యాక్చువల్గా డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉన్న ఈ పార్థసారథి సుమారు ఒక 180 మంది ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. కొంతమందిని క్రమశిక్షణ చర్యల కింద ఇబ్బందులు కూడా పెట్టినమాట. అంతేకాకుండా హన్మకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్న రషీద్ అల్ హాసన్ను కూడా పార్థసారథి వేధింపులకు గురి చేయడంతో ఆయన పాపం గుండెపోటు వచ్చి మరణించారు. ఇది జరగడంతో మన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హయగ్రీవాచారి, ఒక 9 మంది ఉపాధ్యాయులు పార్థసారథి చేసిన అక్రమాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చేయడంతో ఏమైంది, 1952 జూలై 26న ఈ ఫిర్యాదులను విచారించడం కొరకు విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షెండార్కర్ వరంగల్కి వచ్చిందనమాట. ఈయన వచ్చిన విషయం తెలుసుకుని దాదాపు ఒక 4000 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా నుండి నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చేసిన 2 days తర్వాత వాళ్ళు ఒక కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి కన్వీనర్గా కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న మన ఏ బుచ్చయ్యను నియమించుకున్నారు. అంటే 1952 జూలై 28న ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. దానికి కన్వీనర్ ఏ బుచ్చయ్య. ఓకేనా. అయితే ఈ కార్యాచరణ కమిటీ, దాన్నే ఐక్య కార్యాచరణ కమిటీ అని కూడా అంటారు. కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారన్నమాట వీళ్ళు. ఒక 3 ఉన్నాయి, అవి చూద్దాము. మొదటిది ఏంటంటే ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి మరియు వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పత్రికా ప్రకటన చేయాలి. రెండోది, పోలీస్ చర్య అనంతరం తప్పుడు ముల్కీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలను పొందిన నాన్ ముల్కీలపై విచారణ జరిపి వారి ఉద్యోగాలను తొలగించి వారి స్థానంలో ముల్కీలను నియమించాలి. థర్డ్ పాయింట్ చూసినట్లయితే ముల్కీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాల ప్రకటనలు జారీ చేసి వాటిని భర్తీ చేయాలి. వీళ్ళు తీర్మానించారు. 1952 ఆగస్టు 22న హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన బూరుగుల రామకృష్ణారావు వరంగల్లో ఒక సభకు వచ్చిందనమాట. ఆ సభలో మాట్లాడుతూ విద్యార్థులు ఉద్వేగాలకు లోను కావద్దని కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిండు. అయితే ఏ విషయమైనా 1952 ఆగస్టు 28 లోపు రావాలని పాపం విద్యార్థులు కోరిళ్ళు. అయినా కూడా అప్పటి వరకు కూడా వీళ్ళకు ఏ సమాచారం అందలేదు. ఆలోపు 1952 ఆగస్టు 26న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ గోవిందరావు దేశపాండేకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పత్రికా ప్రకటన కూడా విడుదల చేస్తుందని మీరు విద్యార్థులకు చెప్పండి అనడంతోనే ఈయన గోవిందరావు వచ్చి విద్యార్థులకు చెప్పిండు, మాకు రాతపూర్వకంగా కావాలంటే రాతపూర్వకంగా కూడా ఇచ్చేసినన్నమాట. కానీ పత్రికా ప్రకటన అనేది సెప్టెంబర్ 7న వెలువరించారు. ఈ సెప్టెంబర్ 7న వెలువరించేలోపు చాలా అనర్థాలు జరిగినాయి. అవేంటో చూద్దాం. 1952 ఆగస్టు 27న హైదరాబాద్లో మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షతన ముల్కీ సమస్యలపై ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో హైదరాబాద్ శాసనసభ్యుడు గోపాలరావు ఎగ్బోటే మాట్లాడుతూ, మనం నాన్ ముల్కీలను ఇట్లా వారి పట్ల దాడులు చేయడం కానీ, వారి పట్ల వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ చేయకూడదు అని ఆయన మాట్లాడాడు. అదొకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వీళ్ళ రెస్పాన్స్ ఏం లేదు అన్నట్టు అందరు విద్యార్థులంతా స్కూల్కి వెళ్ళారు. వెళ్ళి ఒక 40-50 మంది విద్యార్థులు ఏంటంటే హై స్కూల్ ఉంటుంది కదా, ఆవరణలో సమ్మె విరమణ భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. మాట్లాడుకుంటుంటే ఆ సమయంలో ఎట్లుందంటే సిచ్యువేషన్, ఈ పార్థసారథి నాకు ప్రాణభయం ఉందని ఇట్లా పోలీసులను పెట్టుకోవడం అది చేసినట్టు ఈ విద్యార్థులంతా ఆవరణలో అలా మాట్లాడుకునేసరికి మళ్ళీ ఏదో అవుతుందని ఆ కలెక్టరు, ఆ ఎస్పీ పేరు ఏంటంటే మన విపి నాయర్ అన్నట్టు, వీళ్ళందరూ కలిసి కొందరు ఆ పిల్లలను లాఠీచార్జ్ చేశారు. ఆ పిల్లలపై చేసేసరికి ఇదంతా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది మళ్ళీ ఉద్యమం చెలరేగిపోయింది, ఇంకా తీవ్రంగా చెలరేగిపోయింది అన్నట్టు. అట్లా 1952 సెప్టెంబర్ 1న ఈ విద్యార్థులందరికీ ఒక నోటీసులు కూడా రిలీజ్ చేసిండు. మీరు ఇట్లా ముల్కీ ఉద్యమంలో విధ్వంసకర చర్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ మీరు పాల్గొనరాదు, మీరు కొంచెం దూరంగా ఉండాలని వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కానీ కాలేజీ యాజమాన్యాన్ని కానీ అప్పటి పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ తెలియజేసిన పిల్లలు మాత్రం వినుడైతే లేదు. ఇట్లనే ఊరేగింపులు చేసుకుంటా నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్ ఇట్లా అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపులు చేయడం ఇలా చేస్తుంటే 1952 సెప్టెంబర్ 3న పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 22 ప్రకారం ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధం విధించిండు. నిషేధం విధించిన తర్వాత కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు చేసే పని విద్యార్థులు చేస్తూనే ఉన్నారు. ఈ సెప్టెంబర్ 3న ఏమైందంటే సిటీ కాలేజ్ గోడ దూకి పోలీస్ కమిషనర్ కారును చుట్టుముట్టి కారుపై రాళ్ళు వీసింది అన్నమాట. అయితే పాపం దానికి ఆయనకు గాయాలు కూడా అయినాయి. ఈ లోపేంది మన కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు కదా, ఆయనను కూడా పిలిపించి
ఈ సిటీ కాలేజీకి పిలిపించి విద్యార్థులను కొంచెం ఆందోళన తగ్గించడానికి ట్రై చేసిండు, శాంతిపేయడానికి ట్రై చేసిండు. కానీ పిల్లలు మాత్రం అసలుకి తగ్గలేదు. ఇక పరిస్థితి విషమించేటట్టు ఉన్నదని మన ఈ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ మేజిస్ట్రేట్ ఉన్నాడు కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి పోయి పరిస్థితి విషమించేటట్టున్నది అని చెప్పడంతోనే ఆయన ఫైరింగ్ ఉత్తర్వులు ఇచ్చిండు. ఇక్కడ మేజిస్ట్రేట్ పేరేంటి కూడా ఇంపార్టెంట్. ఏం పేరు అంటే అబ్దుల్ బషీర్ ఖాన్. ఫైరింగ్ ఉత్తర్వులు ఇవ్వడంతోనే ఆయన మన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపడంతోనే అందులో మొహమ్మద్ కాసిం అనే అతను పాపం మరణించారు. ఆయనకు జస్ట్ 22 ఇయర్సే. ఆయన తర్వాత బచ్చా మర్గయ్య అంటూ వీళ్ళందరూ సిటీ కాలేజ్ వైపు పరుగులు తీసిళ్ళు. కొందరు ఏం చేసిళ్ళు, ఆ కోపంలో బస్సులను తగలబెట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ రెండోసారి కాల్పులు జరిపిళ్ళు. రెండోసారి కాల్పులు జరిపితే షేక్ మహబూబ్ అనే 30 సంవత్సరాల వ్యక్తి కూడా మరణించిండు. అట్లా ఆ రోజు 4 చనిపోయిళ్ళు. చనిపోయిన తర్వాత కొంతమంది గాయాలైన, కొంతమంది చనిపోయి వీళ్ళందరినీ ఉస్మానియా ఆసుపత్రికి వేసిరన్నమాట. అయితే సెప్టెంబర్ 4న వీళ్ళు విద్యార్థులందరూ ఉస్మానియా ఆసుపత్రి వెళ్ళి ఆ చనిపోయిన వారిని మాకు అప్పగించాలని అడిగితే పోలీసులు మీకు అప్పగించాం, అది వారి తల్లిదండ్రులకి అప్పగిస్తాం అని వాళ్ళు చెప్పిళ్ళు. ఈలోపు ఎక్కడో గన్ సౌండ్ వినాడి విద్యార్థులు పోలీసులపై రాళ్ళు విసరడం అది చేసిళ్ళు. చేయడంతో పోలీసులు మళ్ళీ విద్యార్థుల పై కాల్పులు జరపడం జరిగింది. మళ్ళీ జరిపితే మళ్ళా ఒక 4 దాకా చనిపోయారు. అందులో 18 సంవత్సరాల విలయత్ అలీ కూడా ఒక్కడు. అంటే మొత్తం 1952 సెప్టెంబర్ 3న ఒక 4, 1952 సెప్టెంబర్ 4న ఒక 4, అంటే సిటీ కాలేజీలో కాల్పులు జరిగినప్పుడు ఒక 4 చనిపోయారు, ఉస్మానియా ఆసుపత్రిలో కాల్పులు జరిగినప్పుడు ఒక 4, మొత్తం 8 మంది దాకా చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ 1952 సెప్టెంబర్ 7న వాళ్ళు మన ప్రభుత్వం అనేది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అందులో ఎంతమంది సభ్యులు అంటే ఒక 4 సభ్యులు. వాళ్ళ పేర్లు చూసినట్లయితే కొండా వెంకట రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, మెహదీ నవాజ్ జంగ్ మరియు జిఎస్ మేల్కోటే. ఆ తర్వాత ఇలా కాల్పులు జరిగినాయి కదా, అసలు దీనిపై విచారణ చేయడానికి 1952 సెప్టెంబర్ 9న పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పడింది. అది నివేదికను ఎప్పుడు ఇచ్చింది అంటే 1952 డిసెంబర్ 28న తన నివేదికను ఇచ్చింది. మరి ఈ కమిటీ ఏం చెప్పింది అంటే, సిటీ కాలేజీలో అప్పుడు కొంచెం విద్యార్థులు చెప్తే వినే పరిస్థితులు లేరు, అందుకని పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రజానాయకులు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉండాల్సింది అని కమిటీ అభిప్రాయపడింది. ఈ సెప్టెంబర్ 3న సిటీ కాలేజీలో పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి కాల్పులు జరిపారు. బట్ ఉస్మానియా ఆసుపత్రిలో మాత్రం కాల్పులు జరపకుండా సమన్వయం పాటించి ఉంటే బాగుండేది అని మన ఈ కమిటీ పేర్కొంది. అలాగే పోలీస్ కాల్పుల్లో మరణించిన మరియు గాయపడిన అంగవైకల్యం చెందిన బాధితులకు ప్రభుత్వం తగిన విధంగా పరిహారం చెల్లించగలదని భావిస్తున్నామని ఆ కమిటీ పేర్కొంది. ఇది 1952 ముల్కీ ఉద్యమం గురించి. 1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల పోలీస్ శాఖలో ఎంతమంది నాన్ముల్కీలను నియమించారు అని పేర్కొన్నాడు అంటే దాదాపు 5,000 మంది, 4,981 మంది. నెక్స్ట్ క్వశ్చన్, 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు వరంగల్లో 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరు అని అడుగుతున్నాడు. నేను ఇంతకుముందే ముల్కీ ఉద్యమం గురించి చెప్పిన కదా, అందులో కొన్ని పేర్లు చెప్పిన, అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు డైరెక్ట్ పెట్టేయాలి, పార్థసారథి, అంతే, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ముల్కీ నిబంధనల పరిశీలన కోసం 1952 సెప్టెంబర్ 7న 4 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించారు. అయితే ఈ క్రింది వారిలో ఎవరు ఉపసంఘంలో సభ్యులు కాడు అని అడుగుతున్నారు. కొండా వెంకట రంగారెడ్డి ఉన్నాడు, డాక్టర్ జేఎస్ మేల్కోటే ఉన్నాడు, అండ్ మెహదీ నవాజ్ జంగ్ కూడా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి లేడు. పూల్చంద్ గాంధీ ఉన్నాడు. ఇక్కడ పూల్చంద్ గాంధీ, మొత్తం 4 కదా, పూల్చంద్ గాంధీ అయితే కరెక్ట్ అయ్యేది ఆన్సర్. ఇది ఒక్కటి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో హైదరాబాద్ పోలీసులు జరిపిన కాల్పులపై న్యాయ విచారణ సంఘానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. చివరిలో చెప్పిన కదా ఎవరు, మనకు ఖచ్చితంగా గుర్తుండాలి, ఇది జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హన్మకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు రషీద్ అల్ హాసన్. ఈయనే కదా పాపం గుండె పెడుతూ మరణించిండు. పార్థసారథి వేధింపులతోనే మరణించిండని హయగ్రీవాచారి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తేనే మన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ షెండార్కర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ మిడిల్ స్కూల్లోని 9 మంది ఉపాధ్యాయులు హయగ్రీవాచారి ఫిర్యాదులపై డిప్యూటీ డైరెక్టర్ షెండార్కర్ ఏ రోజున విచారణ జరిపారు అని అడుగుతున్నాడు. ఇది కూడా నేను చెప్పిన 1952 జూలై 26న వరంగల్ అని ఇచ్చాడు. హన్మకొండ అయినా వరంగల్ అయినా కరెక్టే. ముల్కీ ఉద్యమం 1952కు సరికాని వాక్య అంటున్నాడు. సరికాని వాక్య. ఈ ఉద్యమంలో వరంగల్లో ప్రారంభమైంది. 1952 జూలై 26న హన్మకొండ నుండి సుబేదారి వరకు 4,000 మందితో తీసిన ర్యాలీ 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. 1952 జూలై 28న విద్యార్థులంతా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని కన్వీనర్గా బుచ్చేను ఎన్నుకున్నారు. ఇక్కడ అన్నీ కూడా సరైనవే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వరంగల్ కలెక్టర్ ఎవరు. ఇది కూడా నేను చెప్పిన. ఎవరు మరి, గోవిందరావు దేశపాండే. ఎవరు, గోవిందరావు దేశపాండే.
హైదరాబాద్లో 1952 ఆగస్టు 27న మొట్టమొదట జరిగిన ముల్కీ సభకు అధ్యక్షత వహించింది ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? తిమ్మరాజు. ఎవరు? తిమ్మరాజు. 1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్లో ఎప్పుడు విద్యార్థులపై లాఠీచార్జి జరిగింది అని అడుగుతున్నాడు. ఆగస్టు 28న 1952 ఆగస్టు 28న విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చెలరేగింది. ఆ తర్వాత సిటీ కాలేజ్ సంఘటన, ఆ తర్వాత మన ఉస్మానియా ఆసుపత్రి సంఘటన, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కమిటీ ఉపసంఘం ఏర్పాటు అవన్నీ జరిగిపోయినాయి. నార్మల్ ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాని గురించే అంటే యాక్షన్కు దాని గురించే రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకటి సంఘటన జరుగుతుంది, దాని గురించి ఎక్కువ డిస్కషన్స్, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం, దాని గురించి ఎక్కువ ఆలోచించడం చేస్తాం. దాన్ని కనుక పక్కన పెడితే మనం హ్యాపీగా ఉంటాం. ఈ రోజు గురించి ఆలోచించండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఈ రోజు ఏం చేయాలని ఆలోచించండి, ఫ్యూచర్లో ఎలా బతకాలని ఆలోచించండి. గడిచిన కాలం గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. నెక్స్ట్ క్వశ్చన్, పయం పత్రిక ఉపసంపాదకుడు ఎవరు అడుగుతున్నాడు. మనకు పత్రికలో ప్రాక్టీస్ బిల్స్ చూసినాం ఇది. పయం పత్రిక సంపాదకుడు ఎవరో తెలుసు మనకు, ఉపసంపాదకుడు ఎవరో తెలియదు కానీ పయం పత్రిక సంపాదకుడు ఎవరు? ఖాజీ అబ్దుల్ గఫార్. ఎవరు? ఖాజీ అబ్దుల్ గఫార్. మరి ఇక్కడ ఉపసంపాదకుడు అన్నాడు. చూసినా మనకు తెలిసింది అడగలేదు కానీ తెలియని అడుగుతాడు. ఎవరు మరి? ఆన్సర్ ఏమిచ్చిందంటే ఉదవ్రావు. ఎవరు? ఉదవ్రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముల్కీ ఉద్యమం సమయంలో సరికాని జత గుర్తించమంటున్నాడు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ కరెక్టే. వరంగల్ ఎస్పీ విపి నాయక్ కరెక్టే. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్లాల్ కరెక్టే. ముల్కీ ఉద్యమం ప్రారంభకుడు టి హయగ్రీవాచారి అని అన్నాడు. ముల్కీ ఉద్యమం ప్రారంభకుడు హయగ్రీవాచారి అనేది రాంగ్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 3న సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఏ సెక్షన్ కింద ఊరేగింపులను, సభలను, రాళ్ళు, ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సిటీ కాలేజీ వద్ద ఏ రోజున పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారు? సెప్టెంబర్ 3న. ఇప్పుడు సెప్టెంబర్ 3న సిటీ కాలేజీలో, ఉస్మానియా ఆసుపత్రి అంటే సెప్టెంబర్ 4న. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరపడానికి ఈ క్రింది వారిలో ఏ మెజిస్ట్రేట్ ఫైరింగ్ ఉత్తర్వులు ఇచ్చాడు? ఎవరు? అబ్దుల్ బషీర్ ఖాన్. మెజిస్ట్రేట్ అబ్దుల్ బషీర్ ఖాన్ ఫైరింగ్ ఉత్తర్వులు ఇచ్చిండు. నగర కమిషనర్ శివకుమార్ లాల్ కాల్పులు జరిపిండు. విద్యార్థులు గాయాల పాల ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్, 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఏ రోజున ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు? ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఎప్పుడు కాల్పులు జరిపాలని అడుగుతున్నాడు. 1952 సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 4 గుర్తుంచుకోవాలి. 1952 సంవత్సరంలో సిటీ కాలేజ్ వద్ద జరిగిన కాల్పుల్లో ఎంతమంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి కమిషనర్ పేర్కొంది అంటే 4. సిటీ కాలేజ్ వద్ద 4, ఉస్మానియా ఆసుపత్రి వద్ద 4, మొత్తం 8 మంది. జగన్మోహన్ రెడ్డి కమిషన్ నివేదిక ప్రకారం ఎంతమంది మరణించారని పేర్కొందంటే 8 మంది. జస్టిస్ పింగళ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ పేరు ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. హైదరాబాద్లోని ఫతే మైదానంలో విద్యార్థుల సమావేశం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు జరిగింది? 1952 సెప్టెంబర్ 3న. సెప్టెంబర్ 3న. సిటీ కాలేజీలో కూడా అప్పుడే కదా కాల్పులు జరిగినాయి. హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు? సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. ఎవరు? సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించాడంటే డిసెంబర్ 28, 1952. 1952 డిసెంబర్ 28న సమర్పించాడు. తెలంగాణ ప్రాంతంపై మొదటిసారిగా ఆంధ్రుల యొక్క ఘర్షణలు దేనిపై జరిగింది అని అడుగుతున్నాడు. భాష, సంస్కృతి, వేషధారణ పైవన్నీ. ఏంటి ఆన్సర్ చెప్పండి? భాషపై జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో మొదటిసారిగా ఎప్పుడు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చింది అంటే 1912లో. ఎప్పుడు? 1912లో. 1914 బెజవాడలో జరిగిన 8వ ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారు. ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. అది 2వ ఆంధ్ర మహాసభ. అధ్యక్షుడు వచ్చి న్యాపతి సుబ్బారావు. ఎవరు? న్యాపతి సుబ్బారావు. శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది మరి? 1937 నవంబర్ 16న జరిగింది. 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీబాగ్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. శ్రీబాగ్ ఒప్పందం అనేది
ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగింది. ఎక్కడ జరిగిందంటే చెన్నైలో జరిగింది. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ రాయబారి స్టాఫర్డ్ క్రిప్స్కు ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని అందజేసిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? సర్ విజయ్ కుమార్. ఎవరు? సర్ విజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను ఎప్పుడు ప్రారంభించాడు అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1945. కరెక్టేనా? అవును, 1945లో పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఇంకెవరు? పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, తార్ కమిషన్కు సంబంధించి సరికాని వాక్య అడుగుతున్నాడు. 1948 జూన్ 16న ఏర్పాటు. నివేదిక 1948 డిసెంబర్ 13న సమర్పించింది. కమిషన్లో ఒక చైర్మన్, 2 సభ్యులు. చైర్మన్ వచ్చేసి ఎస్కే తార్, సభ్యులు వచ్చేసి పన్నాలాల్ మరియు జగత్ నారాయణ లాల్. ఈ కమిషన్ అనేది భాషా ప్రాతిపదికను రాష్ట్రాల ఏర్పాటుకు సాధ్యమో కాదో పరిశీలించడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి సరికాని వాక్య ఏంటి చెప్పండి? ఇక్కడ అన్నీ కూడా కరెక్టే ఇచ్చాను, సరికానిదంటూ ఏదీ లేదు. ఓకేనా? జేవీపీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఇది కూడా 1948లోనే ఏర్పడింది. తార్ కమిటీ ఏర్పడిన తర్వాత ఇది ఏర్పడింది అన్నమాట. జేవీపీ కమిటీ అంటే ఎప్పుడని చెప్పుకోవచ్చు? 1948 డిసెంబర్ 18న. 1948 డిసెంబర్ 18న. ఇది నివేదిక ఎప్పుడు ఇచ్చింది? డిసెంబర్ 13 అయితే 18న ఏర్పడింది, 5 రోజుల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి సీతారాం నిరాహార దీక్షను ఎవరి సలహాతో విరమించడం జరిగింది అని అడుగుతున్నాడు. ఎవరి సలహా మరి? ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే సలహాతో స్వామి సీతారాం నిరాహార దీక్ష విరమించడం జరిగింది. పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు? ఈయన 1952 డిసెంబర్ 15న మరణించారు. ఇప్పుడు 1952 డిసెంబర్ 15న మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని సమస్య విచారణకై భారత ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని సమస్యకై, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లా గుర్తుంచుకోవాలి మనం. రాజధాని సమస్యకై ఏ కమిటీని నియమించింది అనేది మెయిన్. ఓకేనా? జేవీపీ కమిటీ కాదు, ఫజల్ అలీ కమిషన్ కాదు, అలాగే తార్ కమిషన్ కూడా కాదు. ఇంకేముంది? జస్టిస్ వాంచు కమిటీ. ఏంటి? జస్టిస్ వాంచు కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఏది? ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ వాంచు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? అలా తన నివేదికను అది ఎప్పుడు సమర్పించింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు మరి? 1953 ఫిబ్రవరి 7న. 1953 ఫిబ్రవరి 7న సమర్పించింది జస్టిస్ వాంచు కమిటీ తన నివేదికని. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? తొలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు. ఎవరు తొలి ముఖ్యమంత్రి? టంగుటూరి ప్రకాశం గారు. ఎక్కడ ఏర్పాటు చేశారు మరి హైకోర్టుని అంటే? గుంటూరులో. రాష్ట్రాల పునర్విభజన సంఘం అని అంటారు. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా 1953 అక్టోబర్ 1న. అది ఏర్పడిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మరింత బలం పుంజుకుందన్నమాట. దాంతో అలా అవడంతో ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చా లేదా అని కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చా లేదా. ఈ కమిషన్ యొక్క అధ్యక్షుడు సయ్యద్ ఫజల్ అలీ, ఈయన ఒక న్యాయమూర్తి. ఆ తర్వాత ఈ కమిటీలో సభ్యులు హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్. గుర్తుంచుకోవాలి, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్. ఈ కమిటీని 1953 డిసెంబర్ 29న ఏర్పాటు చేశారు. మరి కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 1955 సెప్టెంబర్ 30న. ఒకసారి మనం ఎస్ఆర్సీ నివేదికలోని ముఖ్యాంశాలు చూద్దాం. మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం ఉన్న పార్ట్ ఏబిసిడి రాష్ట్రాల జాబితాను రద్దు చేయాలి. భారతదేశాన్ని భౌగోళికంగా ఈ క్రింది విధంగా విభజించాలి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు చేయాలని ఎస్ఆర్సీ సూచించిందన్నమాట. హైదరాబాద్ రాష్ట్ర విచ్చితిని సమర్థించింది. కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలో, మరాఠ్వాడ ప్రాంతాలను ముంబై రాష్ట్రంలో కలుపుటకు సూచనలు ఇచ్చింది. 4th పాయింట్ చూసినట్లయితే భాషను మాత్రమే ప్రతిపదగా తీసుకొని ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయరాదు. విశాలాంధ్రను ఏర్పాటు చేయడం మంచిది కాదని సిఫార్సు చేసింది. సాంప్రదాయాలు, సంస్కృతి, పరిపాలన సామర్థ్యం వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. 5th పాయింట్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అలాగే జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. 1956లో ఏర్పడింది ఇది. మైనార్టీ భాషల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. 1957లో ఏర్పడింది.
చివరి పాయింట్ 1961 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభ్యులలో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు అంగీకరిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. మనకు తెలుసు కదా 1955 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించింది ఎస్ఆర్సీ. కానీ 1955 అక్టోబర్ 10న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు మరియు ప్రజల ముందుంచింది. మరి దీన్ని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించడం అంటే 1956 ఆగస్టు 31న. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ సంస్థానం జనాభాలో అతిపెద్దది అని అడుగుతున్నాడు. ఇది మరి మన హైదరాబాద్ సంస్థానమే. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్సీ కమిషన్ యొక్క నివేదికను ఎప్పటి వరకు సమర్పించాలని గడువు విధించింది? ఎప్పుడు మరి? 1955 జూన్ 30న. మరి ఎప్పుడు సమర్పించిందంటే 1955 సెప్టెంబర్ 30న. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో ఎస్ఆర్సీ తన యొక్క విచారణ మొదట ఎప్పుడు ప్రారంభించింది? గ్రీన్ ల్యాండ్స్ భవనంలో అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1954 జూన్ 29న ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు ఎస్ఆర్సీకి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? దేవులపల్లి రామంజారావు ఎస్ఆర్సీకి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ రచయితల పక్షాన విశాలాంధ్రను కోరుతూ ఎస్ఆర్సీకి రిప్రజెంటేషన్ సమర్పించారు అని అడుగుతున్నాడు. ఎవరు? కాళోజీ నారాయణరావు గారు. వరంగల్లో జరిగిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి ఎవరు? ఇంకెవరు? కాళోజీ నారాయణరావు గారు. ఈయన తెలంగాణ కవి, కానీ విశాలాంధ్రకు సపోర్ట్ చేసింది. ఎస్ఆర్సీ నివేదికలు అంటే వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు ఆంధ్రులకు ఇంతగానం చేస్తారని వాళ్ళు ఆయన పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నదమ్ములు లెక్క ఉంటారు కలిసిమెలిసి అనుకున్నాం, కానీ వాళ్ళు మన నీళ్లు నిధులు నియామకాలన్నీ లాక్కపోతుంటే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఎస్ఆర్సీ నివేదికలో తెలంగాణకు సంబంధించి సరికాని అంశం ఏంది అని అడుగుతున్నాడు. ఒకే భాష ఒకే రాష్ట్రం అనే ప్రాతిపాదికన ఇళ్ళవేళ ఆమోదయోగ్యం కాదు. కరెక్టే, ఇక్కడ సరికాని అడిగింది గుర్తుంచుకోవాలి మీరు. వెంటనే విశాలాంధ్ర ఏర్పాటు మంచిది కాదని వెల్లడించింది. బీదర్తో సహా తెలుగు మాట్లాడే తెలంగాణ 9 జిల్లాలను కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచాలని సూచించింది. కరెక్టే. 1961 వరకు తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచి అప్పటి 1961 శాసనసభ సభ్యులు 2/3 వంతు ఎంత 2/3 వంతు మంది సభ్యులు అంగీకరిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చు అని పేర్కొంది. ఇది కూడా కరెక్టే. ఈ కమిషన్ విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించింది అనేది మాత్రం రాంగ్. ఇక్కడ సరికాంది ఏంటిది? 4. 4th ఆన్సర్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఆర్సీ కమిషన్ నివేదిక యొక్క సరి అయిన అంశం ఏది అని అడుగుతున్నాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. సరి అయిన అంశం అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఒకే భాష ఒకే రాష్ట్రం ఆమోదయోగ్యం. ఇది కూడా రాంగ్. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. ఇది కరెక్టే. ఎస్ఆర్సీ నివేదికలో 6వ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రం గురించి పేర్కొంది అన్నాడు. ఐడియా లేదు, బట్ ఇక్కడ ఆన్సర్ ఇది కూడా రాంగే. ఒక 3 ఆన్సర్ సరైనది, మిగతా అనే తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఆర్సీ నివేదికలో ఎన్నో చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి పేర్కొన్నది? ఇంతకుముందు 6వ చాప్టర్ రాంగ్ అని మనం అనుకున్నాం కదా, మరి ఎన్నో చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి పేర్కొన్నది అంటే 5వ చాప్టర్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఆర్సీ కమిషన్ నివేదికను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఆమోదించాడు మరి? 1956 ఆగస్టు 31న ఆమోదించారు. ఎప్పుడు? 1956 ఆగస్టు 31న. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ జిల్లాను ఎస్ఆర్సీ హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫార్సు చేసింది అంటే ఇంతకుముందు చూసాం కదా, బీదర్. ఏంటి? బీదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్ర విభజనకు సంబంధించి ఎస్ఆర్సీ ఏ పేరా నెంబర్లో చర్చించింది? ఆన్సర్ ఏంటి మరి? పేరా నెంబర్ 359 నుండి 368 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి అధ్యక్షుడు సమావేశం, మొదటి సమావేశం, రెండవ సమావేశం ఎక్కడ జరిగిందని ఇవన్నీ అడుగుతున్నాడు. విశాలాంధ్ర మొదటి సమావేశం వరంగల్లో జరిగింది, రెండవ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఓకేనా. మరి దీని విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి ఎవరు అంటే పాగపుల్లారెడ్డి, మరి అధ్యక్షులు ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు విశాలాంధ్రను వ్యతిరేకించారు? మర్రి చెన్నారెడ్డి, పాగపుల్లారెడ్డి, స్వామి రామానంద తీర్థ, కాళోజీ. ఈయన సపోర్ట్ చేసిండు, ఈయన ఇంకా అధ్యక్షుడు కార్యదర్శి అయినా ఈయన సపోర్ట్ చేయడా? ఇక వ్యతిరేకించింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ఎప్పుడు విశాలాంధ్ర సభను ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1949 నవంబర్ 26న ఏర్పాటు చేశారు. 1949లో. 1951 నెహ్రూ అధ్యక్షతన ఎక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఉద్యమం గురించి ప్రస్తావించారు. ఎక్కడ ప్రస్తావించారు? బెంగళూరు సమావేశంలో ప్రస్తావించారు. బెంగళూరు సమావేశంలో ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ ప్రాంతం తరపున విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నెహ్రూకు మహాజరు సమర్పించారు? ఎవరు? విబి రాజు, బివి గురుమూర్తి, పాగపుల్లారెడ్డి. వీరందరూ కూడా తెలంగాణ ప్రాంతం తరపున విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని నెహ్రూకు మహాజరు సమర్పించారు. మనం డైరెక్ట్ విబి రాజు అని పెట్టిస్తాం, ఎక్కువ పేరు ఆయన పేరు వస్తుంది కాబట్టి. కానీ వీళ్ళు ముగ్గురు కూడా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నెహ్రూకు మహాజరు సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విశాలాంధ్ర మొదటి సభ 1950లో వరంగల్లో ఎవరి అధ్యక్షతన జరిగింది? వరంగల్లో జరిగినట్టు మనం చూసాం కదా. మరి దానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? హయగ్రీవాచారి. మరి రెండవ దానికి మాత్రం అధ్యక్షుడు శ్రీశ్రీ. అది గుర్తుంచుకోవాలి. విశాలాంధ్ర రెండవ సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఇది చూసినట్లయితే 1954లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. విశాలాంధ్ర రెండవ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పిన కదా శ్రీశ్రీ. రెండవ సమావేశానికి అధ్యక్షుడు శ్రీశ్రీ, మొదటి దానికైతే హయగ్రీవాచారి. విశాలాంధ్ర ఉద్యమమును ప్రచారం చేసిన పత్రికలో సరికానిది అని అడుగుతున్నాడు. విశాలాంధ్ర ఇది కరెక్టే, అండ్ ఆంధ్రపత్రిక కరెక్టే, ఆంధ్రజనత కూడా కరెక్టే. సరికానిది గోల్కొండ పత్రిక ఒకటే. గోల్కొండ పత్రికను ఎవరు రిలీజ్ చేశారు? సర్వరం ప్రతాప్ రెడ్డి కదా. నెక్స్ట్ క్వశ్చన్ విశాలాంధ్ర ఉద్యమమును బలపరిచిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. ఎవరు? స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రోజున హైదరాబాద్ కాంగ్రెస్ తెలంగాణ డెలిగేట్ల 105 మందిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ ఎస్ఆర్సీకి నివేదిక ఆమోదించారు? 1954 నవంబర్ 20న. ఇలాంటివన్నీ మనకు గుర్తుండే కాబట్టి తీరి మంచిగా చదువుకుంటే బెటర్. చూసిన ఎస్ఆర్సీ గురించి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి దాన్ని క్లుప్తంగా ఒకసారి మీరు తీరి మొత్తం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 1955లో జరిగిన హైదరాబాద్ శాసనసభ సమావేశంలో ఎంతమంది విశాలాంధ్ర తీర్మానాన్ని ఆమోదించారు అని అడుగుతున్నాడు. ఎంతమంది ఆమోదించారు? 103 మంది విశాలాంధ్ర తీర్మానంను ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్ విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? ఎవరు? ఎన్జి రంగా. ఎన్జి రంగా విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభ విశాలాంధ్ర తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ విశాలాంధ్రను ఎప్పుడు ఆమోదించింది, ఏ సంవత్సరంలో అని అడుగుతున్నాడు. 1955 నవంబర్ 25న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ గ్రంథ రచయిత ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ 2004 డిసెంబర్ 6న అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడుతూ ఏ అంశంలపై ఉపన్యాసం ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఏ అంశం మరి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, పెద్ద రాష్ట్రాలు, ఎస్ఆర్సీ ప్రాంతీయత, ఎస్ఆర్సీ చిన్న రాష్ట్రాలు పైవన్నీ సరైనవే. మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్సీ చిన్న రాష్ట్రాలపై ఆయన ఉపన్యాసం ఇచ్చారు. ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఆర్సీ చిన్న రాష్ట్రాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. కానిది మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక భాష ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం ఒక భాష, హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలని కోరాడు. పెద్ద రాష్ట్రంలో మైనారిటీలు వివక్షతకు గురి కావచ్చు. మరి ఇక్కడ సరికానిది ఏంటి? ఒక భాష ఒక రాష్ట్రం అనేది సరికాదు, మిగతా అన్నీ కూడా కరెక్టే. అంటే ఒక భాషకు ఒక రాష్ట్రం ఏర్పడడం అనేది సరికాదు. ఒక భాషకు ఒక రాష్ట్రం ఏర్పడడం అనేది సరికాదు, ఒక రాష్ట్రానికి ఒక భాష అనేది బెటర్ అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఒక రాష్ట్రంలో ఇప్పుడు హిందీ ఉందనుకో, మళ్ళొక రాష్ట్రంలో కూడా హిందీ ఉంటే తప్పు లేదు. కానీ హిందీ ఉన్న ప్రజలందరినీ ఒకే రాష్ట్రం చేయడం మాత్రం తప్పు. అప్పుడు ఇబ్బందుల పాలవుతామని చెప్తున్నాడు తను. అలాగే హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలని కోరాడు. పెద్ద రాష్ట్రంలో మైనారిటీలకు వివక్షత కూడా గురి కావచ్చని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. సరికానిది అడుగుతున్నాడు ఇక్కడ. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను స్థాపించడం శ్రేయస్కరం కాదు, అయినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనివార్యం. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు దేశ విచ్చితికి దారితీయును అని పేర్కొన్నాడు. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే ప్రతిపాదన ఎంత ప్రమాదకరమో వివరించాడు. అలాగే చిన్న రాష్ట్రాల ఏర్పాటు తిరస్కరించాడు. ఇందులో సరికానిది ఏంటి మరి? చిన్న రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించాడు అనేది ఇది సరికాదు. ఓకేనా. మనం ఇక్కడ 4th అని పెట్టుకోవచ్చు ఇందులో ఆన్సర్. మరి ఇక్కడ ఏమన్నాడు? భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు స్థాపించడం శ్రేయస్కరం కాదు, అయినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనివార్యం అన్నాడు. అలాగే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు దేశ విచ్చితికి దారితీయును అని పేర్కొన్నాడు. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే ప్రతిపాదన ఎంత ప్రమాదకరమో వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని అడుగుతున్నాడు.
ఒకే భాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్రం పరిధిలోకి తేవడం. ఒక భాష ఒక రాష్ట్రం. ఒకే భాష మాట్లాడే వారందరినీ వివిధ రాష్ట్రాల కింద విభజించి ఆయా రాష్ట్రాల పరిధిలోకి తేవడం. ఇవ్వలేదు అని అడుగుతున్నాడు. ఏంటి మరి? ఒకే భాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్ర పరిధిలోకి తేవడం అనేది అని ఇవ్వలేదు. ఒక భాష ఒక రాష్ట్రం అయినా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 1 and 2. ఒకే భాష మాట్లాడే వారందరినీ వివిధ రాష్ట్రాల కింద విభజించి ఆయా రాష్ట్రాల పరిధిలోకి తేవడం అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఆన్సర్ పెట్టమంటే మనం ఇక్కడ 4 పెట్టాలి. కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. మనం ఒక భాష రాష్ట్రం, రాష్ట్రం భాష అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఈ క్రింది వారిలో ఎవరు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు? ఎవరు? మైనారిటీలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన సమైక్య యొక్క ప్రయోజనాలు కాపాడుతాయి అనే అంశాన్ని అంబేద్కర్ ఏ దేశం నుండి గ్రహించాడు అని అడుగుతున్నాడు. ఏ దేశం నుండి గ్రహించాడు మరి? అమెరికా దేశం నుండి గ్రహించాడు. చిన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన సమైక్య యొక్క ప్రయోజనాలు కాపాడుతాయి అనే అంశాన్ని అంబేద్కర్ అమెరికా దేశం నుండి గ్రహించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల స్వరూప స్వభావాలలో సమతుల్యం ఉండాలని అంబేద్కర్ ఏ కులమానాలను పేర్కొన్నాడు అని అడుగుతున్నాడు. ఏ కులమానాలు మరి? జనాభా, ఆర్థిక స్వావలంబన, భౌగోళిక విస్తీర్ణం. ఈ 3 కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ 5 అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్ రాష్ట్రాల స్వరూప స్వభావంలో ఈ క్రింది కులమానాలలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ఇంతకుముందే చూసినాం కదా ఈ 3 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడని. జనాభా, స్వావలంబన, భౌగోళిక విస్తీర్ణం. ఇక్కడ క్వశ్చన్ తప్పించాడు. ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేడు అని అడిగితే భాష అని పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు సరిగ్గా ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి వర్తిస్తాయి అంటే తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. అసలు వీళ్ళని పెద్ద మనుషులను ఎందుకు అంటున్నారో నాకు ఇంకా అర్థమవుతలేదు. వాళ్ళు చేసిన పెద్దరికం ఏమున్నదని పెద్ద మనుషులు అని సాగొడుతున్నారు. ఓకే, ఆన్సర్ చెప్పండి. ఢిల్లీలో ఎక్కడ జరిగింది వీరి ఒప్పందం అని అడుగుతున్నాడు. ఎక్కడ జరిగింది? హైదరాబాద్ హౌస్ లేక దక్కన్ హౌస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వారిని సరిగా జతపరచండి అని అడుగుతున్నాడు. హైదరాబాద్ సీఎం ఎవరు? బొరుగుల రామకృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. అండ్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జేవి నరసింహారావు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి ఎంతమంది పాల్గొన్నారు అంటే 4. ఆంధ్ర ప్రాంతం నుండి అంటే 4, మొత్తం 8 మంది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరిందంటే 14 అంశాలపై వీరికి ఒప్పందం అనేది కుదిరింది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఎప్పటి వరకు ఉండాలి? 1962 వరకు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం స్థానిక నియామకాలు పొందాలంటే తెలంగాణ ప్రాంతంలో స్థిర నివాసం ఎన్ని సంవత్సరాలు నివసించాలి అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో సభ్యులు ఎంతమంది ఉండాలి? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ సభ్యులు 20 మంది ఉండాలి. ఓకేనా? పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. సరికానిది గుర్తుంచుకోవాలి. మంత్రిమండలిలో 60% ఆంధ్రవారు, 40% తెలంగాణ ప్రాంతీయులు ఉండవలే. కరెక్టే. ప్రతి విద్యా సంస్థలలో తెలంగాణ ప్రాంతీయులకు 1/3 వంతు అవకాశం. కరెక్టే. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండవలే. కరెక్టే. తెలంగాణ ఉద్యోగాల్లో చేరేందుకు 4 సంవత్సరాలు స్థానికుడై ఉండాలి అనేది రాంగ్. 1, 2, 3 సరైనవి, 4 సరికాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఈ క్రింది 2 అంశాలను సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆంధ్ర తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏంటి మరది? రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ విషయంలో, తెలంగాణ రీజనల్ కమిటీ ఏర్పాటు విషయంలో, హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో, తెలంగాణకు చెందిన 40% మంత్రిమండలి ఒక ముస్లిం సభ్యుడి నియామకం విషయంలో. మరి ఎందులో ఏకాభిప్రాయం కుదరలేదు చెప్పండి. 1 రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ విషయంలో, మరొకటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రక్షణల ఒప్పందం పైన ఏ రోజున పెద్ద మనుషుల సంతకం చేశారు? పెద్ద మనుషులు ఏ రోజున సంతకం చేశారు తెలంగాణ రక్షణల ఒప్పందంపై అడుగుతున్నాడు. ఈ రోజున 1956 ఫిబ్రవరి 20న. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి అని అడుగుతున్నాడు. ఈ చట్టం ప్రకారం ఎన్ని ఏర్పడ్డాయి అని అడుగుతున్నాడు. ఎన్ని ఏర్పడ్డాయి?
14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. యాక్చువల్గా ఎస్ఆర్సీ కమిటీ ఎన్ని సూచించింది అంటే 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ ఈ చట్టం ద్వారా ఎన్ని ఏర్పడ్డాయి అంటే మాత్రం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏర్పడిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న అతి ముఖ్యమైన అంశం రక్షణలో పేర్కొనలేదు. ఈ అంశం ఏమిటి అని అడుగుతున్నాడు. 1 నీటిపారుదల, 2 ఉద్యోగ నియామకాలు, 3 రీజనల్ కమిటీ. మరి ఆన్సర్ ఏంటి? నీటిపారుదల గురించి అసలు పేర్కొనలేదు రక్షణలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ మండలి కిందికి వచ్చే అంశాలను సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్ర అసెంబ్లీ రూపొందించే ప్రణాళికలు, విధానాలకు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సూచనలు, స్థానిక పరిపాలన, ప్రాథమిక విద్యా, సెకండరీ విద్య, వ్యవసాయ భూముల అమ్మకం, రాష్ట్ర పరిపాలన. ఆన్సర్ ఏంటి? రాష్ట్ర పరిపాలన మాత్రం సరికాదు, మిగతా అన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతీయ మండలి కిందికే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలు సూచనల విషయంలో విభేదాలు వస్తే ఈ క్రింది వారిలో ఎవరు పరిష్కరిస్తారు అంటే గవర్నర్ పరిష్కరిస్తారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రక్షణల ఒప్పందం విషయంలో ఉర్దూ భాషను పరిపాలన, న్యాయ వ్యవస్థల్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి? ఎన్ని సంవత్సరాలు? మరి 5 సంవత్సరాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఏ రోజున వెలువడింది అని అడుగుతున్నాడు. ఏ రోజున వెలువడింది? మరి 1958 ఫిబ్రవరి 1న 1958 ఫిబ్రవరి 1న ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 వెలువడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును ఎప్పుడు ఆమోదించారు అని అడుగుతున్నాడు. 1956 ఆగస్టు 31న. రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ బిల్లును ఎప్పుడు ఆమోదించారు అంటే 1956 ఆగస్టు 31న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1956 నవంబర్ 1న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఎన్నాళ్ళ స్వప్నమిది అనే గేయాన్ని రచించినది ఎవరు? దాశరథి రంగాచార్య. ఎవరు? దాశరథి రంగాచార్య. విశాలాంధ్ర ఉద్యమ సందర్భంగా క్రింది వారిలో కరపత్రాలు పంచి ప్రచారం చేసినది ఎవరు? దేవులపల్లి రామంజరావు. ఎవరు? దేవులపల్లి రామంజరావు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం, వెంకటేశ్వరరావు లేకపోతే రామంజరావు అని. రామంజరావు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. తెలంగాణ ప్రాంతీయ మండలి తొలి అధ్యక్షుడు అచ్యుతారెడ్డి. కరెక్టే కదా? తొలి శాసనం మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు. తొలి ఉప ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి. పైవన్నీ సరైనవే. మరి ఏంది ఇందులో సరికాదు? తొలి శాసన మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు కరెక్టే, బట్ ఉప ముఖ్యమంత్రి ఎవరిని పెట్టలేదు, నీలం సంజీవ్ రెడ్డి అప్పుడు. కాబట్టి ఆన్సర్ ఏమైంది ఇక్కడ? 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు మరి? సీఎం త్రివేది. ఎవరు? సీఎం త్రివేది లేకపోతే చందులాల్ మాధవ్ త్రివేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోక సుబ్బారావు. ఎవరు? కోక సుబ్బారావు. ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది లేకపోతే సీఎం త్రివేది. తొలి సీఎం వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి. తొలి ప్రధాన న్యాయమూర్తి కోక సుబ్బారావు. తొలి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. తొలి శాసన డిప్యూటీ స్పీకర్ కల్లూరి సుబ్బారావు. తొలి శాసన మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు. తొలి ఉప ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి. అలాగే తెలంగాణ ప్రాంతీయ మండలి తొలి అధ్యక్షురాలు కె అచ్యుతారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైకోర్టు ఎక్కడున్నాయంటే హైదరాబాద్. ఓకేనా? ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గం చూద్దాం. నీలం సంజీవరెడ్డి సీఎం, కళా వెంకట్రావు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ, దామోదరం సంజీవయ్య సహకార దేవాదాయాలు సాంఘిక సంక్షేమం, పెద్దిరెడ్డి తిమ్మిరెడ్డి వ్యవసాయం అడవులతో సహా పశు సంక్షేమం మత్స్య సంపద ఇట్లా. అలాగే ఎస్బిపి పట్టాభి రామారావు విద్య, గ్రంథి వెంకటరెడ్డి నాయకుడు శాసనశాఖ, కోర్టులు జైళ్లు, కాసు బ్రహ్మానందరెడ్డి స్థానిక పరిపాలన, కెవి రంగారెడ్డి రెవెన్యూ, జేవి నరసింహారావు విద్యుత్ శక్తి నీటిపారుదల, విబి రాజు పరిశ్రమలు వాణిజ్యం కార్మిక శాఖ, నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ ప్రజారోగ్యం, మందుమల నరసింహారావు భవనాలు రహదారులు, సుంకముల మద్యపాన నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత అడుగుతున్నాడు. ఎంత మరి? 41.9%. 41.9%. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1956 తర్వాత తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములకు సరికాని వాక్యం ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి మరి? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూములు కావాలంటే టీఆర్సీ అనుమతి తప్పనిసరి. ఇంకోటి తెలంగాణ ప్రాంత భూములు కొనాలి అంటే తప్పనిసరిగా టీఆర్సీ అనుమతి అవసరం లేదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? 1 సరైనది, 2 సరికాదు. 2004 ఎన్నికలలో కేసీఆర్ ఏ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు అని అడుగుతున్నాడు.
మనం డైరెక్ట్ సిద్దిపేట అని పెట్టిస్తాం. ఇక్కడ సిద్దిపేట లేదు. అక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే పార్లమెంటు స్థానం అని అడిగిండు కాబట్టి కరీంనగర్ అని పెట్టాలి. అసెంబ్లీ స్థానం అంటే సిద్దిపేట. 2004 ఎన్నికలలో కేసీఆర్ కరీంనగర్ నుండి పార్లమెంట్ స్థానానికి మన సిద్దిపేట నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిండు. 2 స్థానాల్లో కూడా ఆయన గెలిచిండు. అన్నట్టు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తే మళ్ళీ టి హరీష్ రావు పోటీ చేసి గెలుపొందిండు. అది తర్వాత విషయం. మొత్తం టీఆర్ఎస్ పార్లమెంటు ఎన్ని స్థానాలకు పోటీ చేసిందంటే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. 6 స్థానాలకు పోటీ చేసింది. అది ఎన్నిటికి గెలిచింది 6 స్థానాలకు అంటే 5 స్థానాల్లో గెలిచింది. ఓకేనా. మొత్తం 17 ఉన్నాయి తెలంగాణలో, కానీ 6టికే పోటీ చేసింది. మరి గెలిచుడు ఎన్ని గెలిచిందంటే 1 తప్ప 5 గెలిచింది. ఆ 1 ఏంటి, ఎక్కడ గెలవలేదంటే నాగర్ కర్నూల్లో గెలవలేదు. కేఎస్ రత్నం గారు ఒక్కరు గెలవలే, మిగతా వాళ్ళందరూ గెలిచిళ్ళు. ఒకసారి మనం పార్లమెంటు స్థానాలు అక్కడ ఏ అభ్యర్థి గెలిచిందని చూద్దాం. కరీంనగర్లో కేసీఆర్, మెదక్లో ఆలి నరేంద్ర, ఆదిలాబాద్లో టి మధుసూదన్ రెడ్డి, వరంగల్లో డి రవీంద్రనాయక్, హన్మకొండలో వి వినోద్ కుమార్. ఈ 5 కూడా మన 2004 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2004 ఎన్నికల్లో కేసీఆర్ ఏ శాసనసభ నుండి పోటీ చేశారు? ఇంతకుముందు చెప్పిన కదా, సిద్దిపేట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ శాసనసభ స్థానాల గురించి అడిగింది కాబట్టి దాని గురించి చూసినట్లయితే మొత్తం తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 119 ఉన్నాయి. ఈ 119లో మన టీఆర్ఎస్ 42, ఓకేనా, 42 స్థానాలకు పోటీ చేసింది. 42 స్థానాలకు పోటీ చేసి ఎన్నిటిని గెలిచింది అంటే 26 స్థానాలను గెలిచింది. ఎన్ని? 26. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2004 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మంత్రిత్వ శాఖలు పొందింది అని అడుగుతున్నాడు. ఎన్ని మంత్రిత్వ శాఖలు పొందింది? 6 మంత్రిత్వ శాఖలు పొందింది. ఒకసారి అవి చూద్దామా ఎవరెవరో. మన టి విజయరామారావు పౌర సరఫరాల శాఖ, నాయని నరసింహారెడ్డి సాంకేతిక విద్య ఐటీఐ శాఖ, ఎన్ సంతోష్ రెడ్డి రవాణా శాఖ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఏ చంద్రశేఖర్ చిన్ననీటి పారుదల శాఖ, టి హరీష్ రావు యువజన సర్వీసులు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. టీఆర్ఎస్ పార్టీకి ఈ 6 మంత్రిత్వ శాఖలు లభించాయి. ఒకసారి మనం ఎన్నికల ఫలితాలు చూద్దాం. 2004 మే 11న ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. యాక్చువల్ ఏంటంటే 2004 ఏప్రిల్ 20న తెలంగాణ ప్రాంతంలో, ఏప్రిల్ 26న సీమాంధ్ర ప్రాంతంలో 2 దశల్లో ఎన్నికలు జరిగినాయి. 2004 మే 11న ఎన్నికల ఫలితాల నుండి వచ్చినాయి అన్నట్టు. ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి 185, టీడీపీకి 47, టీఆర్ఎస్కు 26, జనతా పార్టీకి 2, సిపిఐఎంకు 9, సిపిఐకి 6, ఎంఐఎంకి 4, బీజేపీకి 2, బీఎస్పీకి 1, ఎస్పీకి 1, స్వతంత్రులు 11. మొత్తం స్థానాలు 294. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంటే, వాడు క్వశ్చన్స్ ఎలా అయినా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిద్దిపేట శాసనసభకు కేసీఆర్ 2004లో రాజీనామా చేయడంతో ఆ స్థానానికి పోటీ చేసింది ఎవరు? హరీష్ రావు. ఎవరు? హరీష్ రావు. మన ఈ హరీష్ రావుది ఏ మంత్రిత్వ శాఖ అంటే యువజన సర్వీసులు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. కేసీఆర్ను కేంద్రంలో 2004 ఓడరేవుల శాఖ నుండి ఏ శాఖకు బదిలీ చేశారు? మొదటగా ఏంటంటే కేసీఆర్ పార్లమెంటు స్థానానికి గెలుపొందింది కదా కరీంనగర్ నుండి. గెలుపొందిన తర్వాత ఆయనకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని నిర్ణయించి ఓడరేవుల శాఖను ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని డిఎంకే పార్టీ వాళ్ళు కోరడం జరిగింది. దాంతో కేసీఆర్కు మన కార్మిక ఉపాధి శాఖ ఇచ్చేళ్ళు. మరి ఆల నరేంద్రకు ఏ శాఖ ఇచ్చేళ్ళు అని అడగొచ్చు. ఏ శాఖ? సహాయ గ్రామీణాభివృద్ధి శాఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల నరేంద్రకు సహాయ గ్రామీణాభివృద్ధి శాఖ, కేసీఆర్కు కార్మిక ఉపాధి శాఖ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? మరి కార్మిక ఉపాధి శాఖ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మంత్రులుగా ఉన్న కేసీఆర్, ఆల నరేంద్రాలు తమ పదవులకు ఎప్పుడు రాజీనామా చేశారు అంటే 2006 ఆగస్టు 23న రాజీనామా చేశారు. 2004 ఎన్నికల్లో ఏం జరిగిందంటే కూటమిలుగా ఏర్పడినాయి అన్నట్టు. 2 కూటమిలు. ఒకటి కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, మరొకటి టీడీపీ, బీజేపీ. అయితే కాంగ్రెస్ ఏమన్నది, టీఆర్ఎస్ వాళ్ళు మాతో కలిసి పోటీ చేస్తే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చిస్తాం, అది ఇది అని చెప్పింది కదా. చెప్పడంతోనే వీళ్ళ చేరిళ్ళు కాంగ్రెస్ గెలిచింది, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత మన 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేసింది కదా. ఈ కమిటీలో ఏమైందంటే ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీల మద్దతు లభించింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ బిల్లును అసలు ప్రవేశపెట్టలే. దీంతో మన వాళ్ళకు కొంచెం చిరాకు లేచి గింత చేసి గీదేనా, దీనికోసమైనా మనం వచ్చింది, అసలు వాళ్ళు పట్టించుకోవట్లే అనే ఉద్దేశంతో 2006 ఆగస్టు 23న మంత్రివర్గం నుండి కేసీఆర్, ఆల నరేంద్రాలు వైదొలగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలోని ఏ నాయకుడి విమర్శనతో కేసీఆర్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు అని అడుగుతున్నాడు.
ఇంతకుముందు రాజీనామా చేసిండు 2006 ఆగస్టు 23 అని చెప్పిన కదా. ఎవరు విమర్శించడంతో కేసీఆర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఇక్కడ అడుగుతున్నారు. ఎవరు మరి? ఎం సత్యనారాయణ విమర్శలు చేయడంతో కేసీఆర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఎం సత్యనారాయణరావు ఏం చేసిందంటే కేసీఆర్ను ఉద్దేశిస్తూ 2 ఏళ్లు మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు తెలంగాణపై మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ మద్దతుతో ఎంపీ స్థానం గెలిచినవు, దమ్ముంటే ఈ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని కేసీఆర్ సవాల్ విసిరినట్టు. దాన్ని స్వీకరించిన కేసీఆర్ ఏం చేసిందంటే 2006 సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు తన పార్లమెంట్ సభ్యత్వానికి. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ నాయకుడు ఎం సత్యనారాయణ విమర్శతో కేసీఆర్ పార్లమెంట్ సభ్యత్వానికి ఎప్పుడు రాజీనామా చేశారు? ఇప్పుడే చెప్పినగా నేను 2006 సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2008 ఉప ఎన్నికల్లో 4 టీఆర్ఎస్ ఎంపీలకు ఎంతమంది గెలిచారు? ఉప ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు 4 టీఆర్ఎస్ ఎంపీలకు ఎంతమంది గెలిచిల్లని అడుగుతున్నారు. కేవలం 2 గెలిచారు. ఆ 2 ఎంపీ స్థానాలు ఏంటంటే ఒకటి కరీంనగర్, ఇంకోటి హన్మకొండ. కరీంనగర్ నుండి కేసీఆర్, హన్మకొండ నుండి వినోద్ కుమార్ గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇది 2009 ఎన్నికలు కాదు, 2008 ఉప ఎన్నికలు. మనం 2009 అనుకుంటాం. మన ఇక్కడ లక్కీ ఏంటంటే 2008లో 2009లో రెండిట్లో కూడా ఎంపీ స్థానాలు మనం 2 గెలిచినాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ అయింది. బట్ ఇక్కడ 2008 ఉప ఎన్నికలు ఎమ్మెల్యే స్థానాలు అడిగితే మాత్రం కష్టం. 2009లో 10 గెలిచినాం, 2008 ఉప ఎన్నికల్లో మాత్రం 7 గెలిచినాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. 2008లోని ఉప ఎన్నికల్లో 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఎంతమంది గెలిచారంటే 7 మాత్రమే గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన శాసనసభ స్థానాలు ఎన్ని? ఇంతకుముందు చెప్పిన కదా 10 స్థానాలు. 2008 ఉప ఎన్నికలంటే 7, 2009 ఎన్నికలంటే 10. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2 మాత్రమే. ఏంటి అవి? ఒకటి మహబూబ్ నగర్, మరొకటి మెదక్. మహబూబ్ నగర్ నుండి కేసీఆర్ గెలిస్తే మెదక్ నుండి విజయశాంతి గారు గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2009 ఎన్నికల్లో అనంతరం శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎవరున్నారు? ఈటెల రాజేందర్. 2009 ఎన్నికల్లో అనంతరం శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించినది ఎవరు? విజయశాంతి గారు తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. మరి తల్లి తెలంగాణ పార్టీ ఏ పార్టీలో విలీనమైంది అంటే టీఆర్ఎస్లో విలీనమైంది. ఎప్పుడు అయింది అంటే 2009 జనవరి 16న అయింది. 2009 జనవరి 16న మన తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైంది. విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని ఏ పార్టీలో విలీనం చేసింది అని అడుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పిన కదా టీఆర్ఎస్లో. 2009 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్న స్థానాలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఎన్ని మరి? 157. ఎన్ని? 157. ఒకసారి మనం 2009 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూద్దాం. కాంగ్రెస్ 157, టీడీపీ 92, ప్రజారాజ్యం 18, టీఆర్ఎస్ 10, ఎంఐఎం 7, సిపిఐ 4, బీజేపీ 2, లోక్సత్తా 1, సిపిఎం 1, స్వతంత్రులు 3, మొత్తం 294 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2009 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్తూ మరణించారు అని అడుగుతున్నాడు. ఏ కార్యక్రమం? రచ్చబండ అనే కార్యక్రమానికి వెళ్తూ పాపం ఆయన మరణించారు. ఆయన మరణించింది నాకు ఇంకా గుర్తున్నది. అప్పుడు నేను ఇంటర్లో ఉన్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ గ్రౌండ్కి పిలిచి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పాపం ఆయన ఆత్మ శాంతించాలని మేము మౌనం పాటించినాం. అది ఇంకా గుర్తుంది. ఎట్లా గుర్తుంది? 2 సెప్టెంబర్ 2009న మరణించారు ఆయన. ఆ రకంగా నాకు కొంచెం గుర్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2009 ఎన్నికల తర్వాత హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ఆర్ ఏ రోజున మృతి చెందారు? ఇంతకుముందే చెప్పిన కదా 2/9/2009 అని. 2 సెప్టెంబర్ 2009. నెక్స్ట్ క్వశ్చన్, 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? రోషయ్య తాతయ్య. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? రోషయ్య గారు. పోలీస్ శాఖకు సంబంధించిన సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఎప్పుడు తీర్పు ఇచ్చింది? వెరీ 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 ఇంపార్టెంట్. 2009 అక్టోబర్ 9న పోలీస్ శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు హైదరాబాద్ను ఫ్రీ జోన్ అని తీర్పు ఇచ్చింది. ఒకసారి మనం 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం క్లియర్గా చూద్దాం. ఏంది 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది ఇచ్చిన తర్వాత ఏమైంది, జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. దాని తర్వాత పివి నరసింహారావు గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు 1973 జనవరి 19న. ఇది కూడా సరిపోలేదని మళ్ళీ 6 సూత్రాల పథకం ఒకటి ప్రవేశపెట్టిల్లు. అయితే ఈ పథకంలో భాగంగా 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారనమాట. దీన్ని ప్రెసిడెంట్ ఆర్డర్ అని కూడా అంటారు. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 20న జీవో నెంబర్ 674ను జారీ చేసింది. ఈ జీవో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో అనుసరించాల్సిన సూత్రాలను వివరిస్తుంది. ఈ ఉత్తర్వు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 జోన్లుగా విభజించారు. సీమాంధ్ర ప్రాంతంలో 4 జోన్లు, అలాగే తెలంగాణ ప్రాంతంలో 2 జోన్లు, అంటే 1, 2, 3, 4 జోన్లో సీమాంధ్ర ప్రాంతంలో, 5 and 6 జోన్లో తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడ కూడా ఫ్రీ జోన్ అనే పదాన్ని ప్రస్తావించలేదన్నమాట. ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ను 6వ జోన్లో భాగంగానే పరిగణించారు, కానీ ప్రత్యేక జోన్గా ఎక్కడైతే పరిగణించలేదు, పేర్కొనబడలేదు. హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, బదిలీల విషయంలో ప్రభుత్వం తప్పనిసరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D(10)ని రాష్ట్రపతి ఉత్తర్వులోని పేర 11ని దృష్టిలో ఉంచుకోవాలను. కానీ వైఎస్ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి హైదరాబాద్ను 6వ జోన్లో భాగం కాదనేది ఒక ఫ్రీ జోన్ అని తప్పుదారి పట్టించి ప్రయత్నం చేసిందన్నమాట. అది హైకోర్టు తీర్పును సీమాంధ్ర వారు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సుప్రీంకోర్టు ఏం చేసింది, నగర పోలీస్ చట్టం 1348F ద్వారా నియామకాలు జరిగినవని అవి భావించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14F ప్రకారం మినహాయింపుకు అర్హులమే అనే పిటిషనర్ల వాదనను నమ్ముతూ హైకోర్టు తీర్పును కొట్టేసింది. ఈ తీర్పు ప్రకారం కేవలం ఫ్రీ జోన్ అంశం హైదరాబాద్ నగర పోలీస్ డిపార్ట్మెంట్కు మాత్రమే వర్తిస్తుంది. అయితే సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ 2009 అక్టోబర్ 9న హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ తీర్పునిచ్చిందనమాట. ఈ తీర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణ మూమెంట్లో. ఈ ఫ్రీ జోన్, ఈ 14F రద్దు గురించి చాలా ఉద్యమాలు జరిగినాయి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అనే దాని మీద ఉంటాయి, చూద్దాం. పోలీసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును నిరసనగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నాడు. ఏ కార్యక్రమం? జైల్ బరో కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారంటే టీఆర్ఎస్. ఎప్పుడు అంటే 2009 అక్టోబర్ 29న. ఎందుకు అంటే హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించడాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఈ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకే కేసీఆర్ ఆమరణ దీక్షకు చేద్దామనుకున్న స్థలం ఏది? రంగదాంపల్లి, సిద్దిపేట. ఇక్కడ రంగదాంపల్లి, సిద్దిపేట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకే కేసీఆర్ దీక్షను ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 29, 2009 నవంబర్ 29న ప్రారంభించారు. అయితే హైదరాబాద్ ఫ్రీ జోన్గా పరిగణించారు కదా, దానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఈ టీఆర్ఎస్ పార్టీ కలిసి 2009 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగార్జనకు పిలుపునిచ్చారన్నమాట. ఈ సభలో మాట్లాడుతూ మన కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు అనే నినాదం ఇచ్చాడు. అలాగే 2009 నవంబర్ 29న సిద్దిపేట శివార్లోని రంగదాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు కూడా ప్రకటించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేసీఆర్ అరెస్టుతో తీవ్రతరమైన ఉద్యమంలో పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్న విద్యార్థి ఎవరు? శ్రీకాంతాచారి. ఎవరు? శ్రీకాంతాచారి. అసలు ఆయన అలా చేయకుండా ఉండాల్సింది. ఎందరో ఆత్మ బలిదానాల ఫలితంగానే మనం ఇప్పుడు తెలంగాణలో అందిన ఫలాలను ఆస్వాదిస్తున్నాం. మనం ఎంతమంది మన తెలంగాణ కోసం పోరాడిలో మీరు చూస్తూనే ఉన్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీకాంతాచారి ఎప్పుడు అమరుడయ్యాడు? ఆయన నవంబర్ 29న పెట్రోల్ పోసుకున్నాడు, కానీ చనిపోవడం మాత్రం కొన్ని రోజులు పట్టింది పాపం. ఆయన అపోలో హాస్పిటల్లో అట్లుండి ఎప్పుడు చనిపోయాడు అని అడుగుతున్నాడు. ఎప్పుడు చనిపోయాడు మరి? డిసెంబర్ 3న 2009 డిసెంబర్ 3న మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2009 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రోషయ్య ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో తెలంగాణకు మద్దతు ఇవ్వని పార్టీలు ఏంటి? మద్దతు ఇచ్చిన పార్టీలు కాదు, మద్దతు ఇవ్వని పార్టీలు 2 ఉన్నాయి. ఏంటి ఆ పార్టీలు అని అడుగుతున్నాడు. ఏంటి? సిపిఐఎం మరియు ఎంఐఎం. సిపిఐఎం మరియు ఎంఐఎం పార్టీలు తెలంగాణకు మద్దతు ఇవ్వలేదు. సిపిఐఎమో మేము భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామని అంది. ఎంఐఎమో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని అంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం ఎప్పుడు ప్రకటించారు? 2009 డిసెంబర్ 9న ప్రకటించారు. ఇది మొదటి ప్రకటన. తర్వాత కూడా మళ్ళీ ప్రకటన చేశారు. ఇది తెలంగాణకు అనుకూలమైతే నెక్స్ట్ ఇది ఆంధ్ర వారికి అనుకూలంగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో కేసీఆర్ దీక్షను ఎవరు పండ్లరసం ఇచ్చి విరమింపజేశారు అని అడుగుతున్నాడు. ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. 2008లో టీడీపీ నుండి బయటకు వచ్చిన తూళ్ళ దేవేందర్. ఎవరు? తూళ్ళ దేవేందర్ టీడీపీ నుండి బయటకు వచ్చి ఏ పార్టీని ఏర్పాటు చేశారని అడుగుతున్నాడు. ఏ పార్టీని ఏర్పాటు చేశారు? నవ తెలంగాణ ప్రజా పార్టీని. ఏ పార్టీ? నవ తెలంగాణ ప్రజా పార్టీని ఏర్పాటు చేశాడు. మరి నవ తెలంగాణ ప్రజా పార్టీని ఏ పార్టీలో విలీనం చేశాడని కూడా అడగవచ్చు. ఏ పార్టీలో విలీనం చేశాడు? మరి ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసిండు 2009 మార్చిలో. ఓకేనా.
2008లో ఏర్పాటు చేసిండు. 2009 మార్చిలో ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ 2009 దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ఎందులో విలీనం చేశాడు? ఇంతకుముందే చెప్పిన కదా, ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం నుండి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరాడు? ఇంతకుముందు ఆయన పార్టీని తీసుకుపోయి ప్రజారాజ్యంలో కలిపిండు కదా, మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఏ పార్టీలో చేరారు అని అడుగుతున్నాడు. ఏ పార్టీలో? టీడీపీ పార్టీలో చేరారు. ఇదేందయ్యా అటుపోడు ఇటుపోడు. నెక్స్ట్ క్వశ్చన్ 2009 డిసెంబర్ 24 ఉస్మానియా విద్యార్థుల దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్ళిన ఏ రాజకీయ నాయకుడిపై దాడి జరిగింది అంటే నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేశారు. ఎప్పుడు? 2009 డిసెంబర్ 24 ఓయూ విద్యార్థులు దీక్షకు మద్దతుగా వెళ్తే ఈయనపై దాడి చేశారు. పాపం ఇది తప్పదు సిచ్యువేషన్ అట్లున్నది. మరి ఇక్కడ నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏర్పాటు చేసిన పార్టీ ఏంటి అని అడగచ్చు. ఏంటంటే తెలంగాణ నగర సమితి. ఏంటి? తెలంగాణ నగర సమితి ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 2011 సెప్టెంబర్ 11న. మరి తెలంగాణ నగర సమితి ఎందులో విలీనం చేశారంటే బీజేపీలో. ఎప్పుడు అంటే 2013 జూన్ 3న. ఇవన్నీ గుర్తుకు రావాలి మనం ఒక పేరు చూసుడుతోనే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన కొత్త పార్టీ ఏంటి? ఇంతమంది చూసినాం కదా, తెలంగాణ నగర సమితి పార్టీ. నాగం జనార్దన్ రెడ్డి తన తెలంగాణ నగర సమితి పార్టీని ఏ పార్టీలో విలీనం చేశారంటే బీజేపీ పార్టీలో విలీనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాజకీయ జేఏసీ ఎప్పుడు ఏర్పాటు అయింది? 2009 డిసెంబర్ 24న ఏర్పడింది. 2009 డిసెంబర్ 24న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. దీనికి కన్వీనర్ ఎవరు? కోదండరాం గారు. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు ప్రకటించింది? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 2013 జూలై 30న. 2013 జూలై 30న హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2014 ఫిబ్రవరి 13న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే ఫిబ్రవరి 18, 2014లో ఆమోదించింది లోక్సభ. రాజ్యసభ అంటే ఫిబ్రవరి 20న. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే 19న. 2014 ఫిబ్రవరి 19న. నెక్స్ట్ క్వశ్చన్ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించింది అంటే ఫిబ్రవరి 20న. 2014 ఫిబ్రవరి 20న ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీని యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు ప్రకటించింది? 2014 మార్చి 4న. 2014 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన తేదీని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2014 మార్చి 4న యూపీఏ ప్రభుత్వం ఏ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించిందంటే జూన్ 2, 2014. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014 మార్చి 4న యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పార్టీ గెలిచిన ఎంపీ స్థానాలు ఎన్ని అంటే 1 మాత్రమే. ఒకే ఒక ఎంపీ స్థానాన్ని గెలిచింది.